మంచి మనసు, ఇది కూడా మనకు కావాల్సినటువంటిది. చాలా ముఖ్యమైనటువంటిది. ఇది కూడా కాదు, అసలు ఇదే మనకు కావాల్సినటువంటిది. సామాన్యంగా మనం అంటాం, డబ్బుకు లోకం దాసోహం, డబ్బు లేనటువంటి వాడు డుబ్బు కూడా కొరగాడు, ఇలాంటి సామెతలు అనేకం చెప్తూ ఉంటాం మనం. చేతిలో డబ్బులు కనుక ఉంటే కొండ మీద కోతి కూడా దిగొస్తుంది, అది నిజమే. ఇవన్నీ నిజమే. ఎందుకనంటే ధనమూలం ఇదని జగత్. ఈ చరాచర జగత్తంతా కూడా ధనానికే లోబడి ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం చెప్పే సామెతలు అన్నీ నిజమే. కానీ ఈ సమాజంలో బతకాలి అంటే ధనము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే చెప్పాడు ధనమూలం ఇదని జగత్తు అని. ధనమార్జే కాకుత్సా ధనమూలం ఇదని జగత్ అంటాడు. అదే చెప్పింది డబ్బుకు లోకం దాసోహం అని. కానీ కేవలం డబ్బుల చేతనే అన్నీ నేను చేయగలను అని అనుకోవటం చాలా పొరపాటు. ఒక ధనం చేతనే అన్నీ మనం చేయగలము అని అనుకోవటం చాలా పొరపాటు. కేవలం ధనంతో నువ్వు ఏమీ చేయలేవు. చిన్న ఉదాహరణ చూడండి. నీ దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి, బాగా ఉన్నాయి, ఏం చేస్తావు? ఈ డబ్బులతో నీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి చాలా డబ్బులు కనుక ఉన్నట్లయితే నువ్వు చేయగలిగేది ఏమిటి అంటే, ఎక్కువ డబ్బులు కనుక ఉంటే బాత్రూంలో కమోడు పెట్టుకుంటావు 7 లక్షల రూపాయలు ఖరీదు పెట్టి. ఎవరిని ఉద్ధరిస్తావు? నువ్వు బాత్రూంలో కమోడు 7 లక్షలు పెట్టుకున్నా 25 లక్షలు పెట్టుకున్నా ఎవరికి ఉపయోగం లేదని. అంతకన్నా నువ్వేం చేయలేవు. కావాలంటే నీ ఇంట్లో పైకప్పు మొత్తం బంగారపు పూత వేసుకుంటావు, గోడలు మొత్తం బంగారపు రేకులు తాపడం చేసుకుంటావు, అంతే నువ్వు చేయగలిగింది. కానీ సుఖంగా నిద్రపోగలవా? భోజనం చేయగలవా? ఒక్క విషయం ఆలోచించండి. ఇదివరకు మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు. ఆ రోజుల్లోనే, నేను చదువుకునే రోజుల్లో, ఆయన చాలా కోటీశ్వరుడు అని చెప్పేవాళ్ళు. ఆయన బంగారం షాప్ ఉండేది. బాంబే నుంచి బంగారం పట్టుకొచ్చి ఇక్కడ అమ్మేస్తూ ఉంటాడు అని చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో. సూట్ కేసులో బంగారం బిస్కెట్లు వస్తాయి అనుకునేవాళ్ళు. ఒకసారి అలా బంగారం తీసుకొస్తూ ఉంటే డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేశారట. రైల్లో తెస్తున్నారు వీళ్ళు బంగారం, సూట్ కేసులో పెట్టి బంగారం తెచ్చుకుంటున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, రైలు అంతా వాళ్ళు సోదా చేస్తున్నారు. వీళ్ళ పెట్టలోకి వచ్చారు. ఈ సూట్ కేసు పైనే ఉంది. ఈయన మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సూట్ కేసు ఎవరిది అంటే మాది కాదు అంటే మాది కాదు అన్నారు. ఆ బంగారం ఉన్న సూట్ కేసుని ప్రభుత్వం వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. మాది కాదంటే మాది కాదు అన్నారు. అంతే. చూడండి, ఇక్కడ తలకాయ ఉంచుకొని దొంగతనం చేసిన వాళ్ళలాగా నువ్వు వెళ్ళిపోయావు కదా. ఏమిటి నీకు ఉన్నటువంటి గౌరవం? నువ్వు డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, నిజమే. ఏమిటి ఉపయోగం? ఏమిటి గౌరవం? ఎవరు గౌరవం ఇచ్చారు నేను? కడుపు ఇంతకీ ఇప్పుడు చెప్పొచ్చింది ఏమంటే, ఈయన డబ్బులు ఉన్నాయి. పెద్ద ఆయన 70 ఏళ్ళు వచ్చినాయి. ఆయన భోజనం చేసేవాడు కాదు, ఏ పూట భోజనం చేసేవాడు కాదు. ఏమిటంటే కంచంలో అన్నం పెట్టుకుంటే పురుగులల్లే కనిపిస్తుందట. అన్నం మెతుకులు పురుగుల్లాగా కనిపిస్తాయట. అన్నం తినేవాడు కాదు. చూడండి, ఎంత సంపాదించి ఏంటి ఉపయోగం? తినటానికి లేదు, పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. తెల్లవారులు ఇల్లంతా అలా తిరుగుతూ ఉండేవాడు, కాపలా కుక్కలాగా తిరుగుతూ ఉండేవాడు ఇల్లంతా. ఏంటి ఉపయోగం? కాబట్టి నీకు ధనం ఉన్నంత మాత్రం చేత, అధికారం ఉన్నంత మాత్రం చేత నీకు నిద్ర రావాలి అంటే రాదు, సుఖం రావాలి అంటే రాదు, శాంతి రావాలి అంటే రాదు.
జీవితంలో కావాల్సింది ఏమిటి? సుఖము శాంతి కావాలి. సుఖము శాంతి కావాలి అంటే ఏం చేయాలి? నువ్వు తప్పుడు పనులు చేయకూడదు. ఏ రకమైనటువంటి తప్పు పనులు కూడా నువ్వు చేయకూడదు. నువ్వన్నీ కూడా మంచి పనులే చేయాలి. 10 మందికి సహాయం చేయి. బీద పిల్లలకి 4 స్కూల్ ఫీజులు కట్టు. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కొనివ్వు. వాళ్ళకి కావాల్సిన బట్టలు కుట్టించు. అనాథ శరణాలయానికి నువ్వు ఆర్థిక సహాయం చేయి. వృద్ధాశ్రమాలు ఉన్నాయి, వాటిని పోషించు. నీకు ధనం బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఆ పనులు చేయి. ఆసుపత్రులు కట్టించు, ఫ్రీగా వైద్యం చేయించు. అటువంటి పని చేయి. ఆత్మతృప్తి అనేది ఉంటుంది. ఆత్మతృప్తి. ఇక్కడ ఒకసారి ఒక ఫ్లైట్ వెడుతూ ఉండగా ఇంకో పావుగంటలో దిగేస్తుంది, గమ్యస్థానం చేరుతుంది. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమిటి అంటే, ఇంజన్లో ఏదో ఒక లోపం ఏర్పడింది. ఏ క్షణంలో ఈ ఫ్లైట్ పేరిపోతుందో ఎవరికీ తెలియదు, మా చేతిలో ఏమీ లేదు, అందరూ జాగ్రత్తగా ఉండండి అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అందరూ భయపడిపోతూ ఉన్నారు, గడగడలాడిపోతూ ఉన్నారు. కొన్ని క్షణాల్లో ఫ్లైట్ పేలిపోతుంది, వాళ్ళే చెప్తున్నారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? అందులో పెద్ద ఆయన ఉన్నాడు, బాగా డబ్బులు సంపాదించాడు, కోట్లు కోట్లు, ఎన్ని కోట్లు ఉన్నాయో తెలియదు, కొన్ని వేల లక్షల కోట్లు ఉన్నాయనే చెప్పాలి, అంత ధనాన్ని సంపాదించాడు. ఆయన కూడా అందరితో పాటు ఆయన కూడా పోతాడు ఇప్పుడు ఫ్లైట్ పేలిపోతే. భగవంతుడికి నమస్కారం చేశాడు. భగవంతుడా, నన్ను ఎట్లయినా సరే కాపాడు. ఇంతవరకు నేను అనేకమైనటువంటి తప్పిదాలు చేశాను, వాటన్నింటికీ ప్రాయశ్చిత్తం చేసుకుంటాను నేను. నువ్వు నన్ను కాపాడినట్లయితే, నన్ను రక్షించినట్లయితే, నన్ను బతికించినట్లయితే ఇక మీద నేను అన్ని మంచి పనులే చేస్తాను అని ప్రార్థన చేశాడు. ఈయన ప్రార్థన మన్నించాడో ఏమో దేవుడు, మొత్తానికి ఫ్లైట్ కాస్త సురక్షితంగా ల్యాండ్ అయింది, బయటకు వచ్చాడు. గొప్పతనం ఏమిటి అంటే, తాను భగవంతుడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడు ఒక హాస్పిటల్ కట్టించాడు, బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కట్టించాడు, సూపర్ స్పెషాలిటీ, అది కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించాడు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి, బాగా ముదిరిపోయినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి ఫ్రీగా వైద్యం చేస్తున్నాడు. ఎవరు పైసా డబ్బులు కట్టక్కల, అందరికీ ఫ్రీగా వైద్యం చేస్తున్నాడు. ఒకసారి ఏదో ఒక మాటల మీద ఒకసారి ఆయనే అంటాడు ఆ మాట, ఇదిగోనయ్యా, గతంలో భయంతో చచ్చిపోయేవాడిని నేను బతుకున్నంత వరకు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేస్తారో, ఈడీ రైడ్ చేస్తుందో ఏమిటో తెలియదు. అటువంటి నేను ఇవాళ ఇదిగో ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అవుతుంది అన్నటువంటి సమయంలో నేను ఇట్లా బతికి బయటపడ్డాను. భగవంతుడికి ఇచ్చినటువంటి మాట కోసం నేను ఇలా సేవ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, కంటి నిండా నిద్రపోతూ ఉన్నాను, కడుపు నిండా 4 ముద్దలు తింటూ ఉన్నానయ్యా అని. కాబట్టి మీరు మంచిగా ఉండాలి అంటే, మంచిగా జీవించాలి అంటే, కంటి నిండా నిద్రపోవాలి, కడుపు నిండా తినాలి అంటే, సుఖంగా శాంతిగా బతకాలి అంటే మంచి పనులు చేయండి. ఆ మంచి పనులు చేసినటువంటి వాడు మాత్రమే ఇలా జీవించగలుగుతాడు.